అలా అక్కడ ఉన్న ఋషులందరూ ఎందుకు ఇచ్చేశారు లవకుశుల కంటే? వాళ్ళంత శాంతి పొందేశారు, అంత సంతోషం పొందేశారు. అందుకని లవకుశులకి పనికొస్తాయా పనికిరావా వాళ్ళకి అనవసరం, వాళ్ళు ఇచ్చేశారంతే. అందరూ ఆనందపడిపోయారు. సర్వశ్రుతి మనోహరం అన్నారు. ఈ రామాయణ కావ్యం ఉందే ఇది నచ్చని వాడి భూమి మీద ఉండడన్నారు. ఇప్పుడు అది మొదట విన్న వాల్మీకి శాంతి, అది తర్వాత విన్న ఋషులకు శాంతి. ఇవన్నీ మహర్షి చెప్పకుండా చెప్తారు. అది రామాయణంలో ఉన్న గొప్పతనం. ఇది శాంతికారకము అలా ఏం చెప్పరు, మీరు కథని బట్టి పసిగడుతూ ఉండాలి. ఇది అయోధ్యానగరంలో పాడుకుంటూ పెడుతున్నారు వాళ్ళు వీధుల్లో. ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు రామాయణం. అంతఃపుర గవాక్షంలోంచి రాముడు చూశాడు, ఈ పిల్లలు ఎవరో నా ప్రతిబింబంలా ఉన్నారు, నా కథే పాడుతున్నారు, వాళ్ళని పిలవండి అన్నాడు. అని చాలా శ్రద్ధగా విన్నట్ట. ఎందుకై అంటే శనై బభూషయా రామం అన్నారు. రాముడు శాంతి కావాలి నాకు అనుకున్నట్టు. ఎందుకని సీతాపరిత్యాగం చేశాడు? మనసుకి శాంతి కావాలంటే నేను ఈ రామకథ వినాలనుకున్నట్టు. అంటే రాముడికి శాంతి తన కథే ఇచ్చింది. అంటే ఇంకా అంతకన్నా రామకథ శాంతిని ఇవ్వగలదని చెప్పడానికి ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి? తన కథ తాను వింటే రాముడు శాంతి పొందాడంటే రామాయణం ఎంత ప్రశాంతతని ఇవ్వగలదో మళ్ళీ చెప్పారు మహర్షి చెప్పకుండా. దాటిపోయిన తర్వాత మీరు రామాయణాన్ని ఎన్నిసార్లు రామాయణం చెప్పిస్తూ ఉంటారో మహర్షి రామాయణాంతర్గతంగా అన్ని మాటలు శాంతి వస్తుంటుంది. అయితే మీరు రామాయణ కావ్యాన్ని ఆ కోణంలో చూడడం మీకు రావాలంతే. అది వస్తే చాలు.